మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. సార్ ఎవడో లోపలికి వచ్చాడు సార్. 2 5 అటాక్. నీ పేరు చెప్పు. నా పేరు జైసింగ్. జైసింగ్, మీరు నన్ను గుర్తుపట్టలేదా? 20 ఏళ్ల క్రితం ఆంజనేయ స్వామి నగల కోసం మీరు చంపిన రఘునాథరావు గారి అబ్బాయిని. నీతో పాటు ఇంకిద్దరుండాలి. ఎక్కడ వాళ్ళు? అందులో ఒకడు, వాడి పేరు సర్దార్. సర్దార్ ఎక్కడ వాడు? అటు. ఫైర్. 2 7 క్యాంప్ స్మాష్ అయిందా? జైసింగ్ చచ్చిపోయాడా? సూపర్ మ్యాన్. అమ్మా, అమ్మా. బాబు, తొలి విజయం సాధించారమ్మా. ఏమిటి బాబు? నా లక్ష్యం కొంతవరకు నెరవేరింది. ముగ్గురులో ఒకరిని హతమార్చారమ్మా. అలాగా బాబు? అవునమ్మా. ఇంకిద్దరు మిగిలారు. వాళ్ళంతా కూడా చూస్తే అంతా స్వామిదయ్య. నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు. విజయ్ నిన్నెప్పుడు వరిస్తుంది. రాజా, మర్చాను, ఎవరో అమ్మాయి జయ అట నీకోసం ఫోన్ చేసింది. జయ? ఎవరా అమ్మాయి? మా పార్ట్నర్ గారమ్మా. మోహన్. ఏ మోహన్, మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంత అర్జెంటు? ఎందుకంటే
వండర్ఫుల్. సో నీ మోహన్ నాన్నని చేస్తున్నావు అన్నమాట. అయ్యో ముద్దు, నువ్వు నాన్నవు కాకముందే భర్తవు కావాలి. వండర్ఫుల్. ఈ విషయం మా నాన్నగారితో చెప్తాను. నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనంటాను. ఆయన ముహూర్తం పెట్టిస్తారు. ఆ ముహూర్తానికే నీ మెళ్ళలో తాళి కడతాను. ఓకే పెళ్లికని తల్లి? డబుల్ ఓకే పెళ్లికని తండ్రి. ఎంత పని చేశావే పాటిస్తున్నానా? ఎంత పని చేశావేదానా? నా కడుపులో చిచ్చు పెట్టావే, నలుగురిలో తలెత్తుకోకుండా చేశావే. ఇంత ఉండాలి నీ దుర్బుద్ధి నీకేమో పుట్టింది. ఈ సంగతి నాకు తెలియకుండానే ఏ నుయ్యో గుయ్యో చూసుకుని చచ్చింటే సంతోషించేదాన్ని. బాబు ఏమిటమ్మా ఏమిటమ్మా బాబు, ఏమైందమ్మా? ఇంకేముంది బాబు, ఈ వంశ పరువు ప్రతిష్ట అంతా గంగలో కలిపేసింది దౌర్భాగ్యురాలు. ఆడపిల్లను అదుపులో పెట్టాలని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, విన్నావా? నా చెల్లెలు తలవంపులు తెచ్చే పని చెయ్యదు, నా చెల్లెల మీద నాకు నమ్మకం ఉంది అన్నావే. అది ఆడింది ఆటగా, పాడింది పాటగా వదిలేశావే. అదే నాయన, అదే ఇప్పుడు కొంప ముంచింది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అడుగు, దాన్ని అడుగు. నీ నమ్మకాన్నంతా నట్టేటి ముంచి ఏం చేసిందో అడుగు నాయనా. అక్కర్లేదు, అర్థమై. ఊరుకో ఊరుకో. అమ్మా, కన్న తల్లివి, కడుపులో ఉంచుకోవాల్సిన దాన్ని ఇలా కడుపు చించుకుని కాళ్ళు పడి పడేసుకుంటావా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. ఇక జరగాల్సింది ఒక్కటే బాబు, అదే నేను కట్టుకట్టుకుని ఏట్లో దూకాలి, లేదా ఇంత నిప్పెట్టుకుని చావాలి. అమ్మా, ఏమిటమ్మా ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి. చెల్లెమ్మా చెప్పమ్మా, ఎవరమ్మా అతను? మోహన్ అని నా క్లాస్మేట్. ఆయన గారు దీన్ని పెళ్లి చేసుకుంటానన్నాడట. పెళ్లి అనడం కాదు, తప్పకుండా చేసుకుంటాడు. మోహన్ ప్రాణం పోయినా నన్ను మోసం చేయడు. అతను ఎక్కడ ఉంటాడమ్మా? హోటల్ క్యాసినో. క్యాసినో అంటే అతనికి ఇల్లు వాకిలి తల్లి తండ్రి ఎవరైనా? వాళ్ళ నాన్న ఫారెన్ లో ఉంటున్నారు. మోహన్ చదువు కోసమని ఇక్కడ ఉంటున్నాడు. ఇట్స్ ఆల్ రైట్. అమ్మా, నేను హోటల్కి వెళ్ళి అబ్బాయితో మాట్లాడుస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, దిగులు పడదు. చెల్లెమ్మా, నువ్వు రూమ్లోకి వెళ్ళు. హలో మై సన్, హౌ ఆర్ యూ? ఫైన్ డాడీ. ఏమిటి ఇప్పుడు ప్రాబ్లం? డాడీ డాడీ, ఐ వాంట్ టు మ్యారీ డాడీ. ఏమిటో తొందర? తొందరే డాడీ. అవును డాడీ, నేనే తొందరపడ్డాను. పాప అమ్మ ఇప్పుడు గర్భవతి. సే సో మై బాయ్. ఏమిటి ఆలస్యం అయితే నువ్వు మదర్ని చేసుకోవాల్సి వస్తుందా? డోంట్ వరీ, నేను తొందరలోనే ఇండియా వచ్చి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాడీ. మీ హోటల్లో మోహన్ అనే స్టూడెంట్ ఉండాలి. పూర్ణత్వలో ఉంటారు. బయటికి వెళ్ళారు. ఈజ్ ఎక్స్పెక్టెడ్ అట్ ఎనీ మూమెంట్. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్. హలో, వీరి మోహన్ గారు, వీరి మీకోసం వచ్చారు. నా కోసం? మీరు? నా పేరు రాజా, మీ క్లాస్మేట్ లక్ష్మి బ్రదర్. నమస్కారం అండి. నమస్కారం. నేనే మీ దగ్గర రావాలనుకుంటున్నా. రండి, రూమ్కి వెళ్దాం. పర్వాలేదు, అలా లౌంజ్లో కూర్చుని మాట్లాడు. కూర్చోండి కూర్చోండి. నన్ను క్షమించండి సార్, మేమిద్దరం తొందరపడ్డాం. తప్పు జరిగిపోయింది. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకుంటాను. అందుకు మీ పెద్దల అనుమతి కావాలిగా? మా నాన్నగారికి నేను ఒక్కడే కొడుకుని సార్.
ఆయన హాంకాంగ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన నా మాట కాదండి సార్. ఆ నమ్మకం మాకుండాలిగా. మీరు నన్ను అనుమానిస్తున్నారు. మీ చెల్లెలకి అన్యాయం చేస్తానేమోనని ఆందోళన పడుతున్నారు. ఆల్ రైట్, ఇప్పుడే ఈ క్షణమే మీ వెంట వస్తాను. మీరు ఆజ్ఞాపించిన మరుక్షణమే మీ చెల్లెల మెడలో తాళి కడతాను. నా నిజాయితీ నిరూపించుకుంటాను సార్. మా నాన్నగారి అనుమతి కోసం వారిని రమ్మని కూడా ఫోన్ చేశాను. వెరీ గుడ్ మోహన్. తొందరపాట్లో తప్పు పని చేసిన నువ్వు నిజాయితీ పరుడమని గ్రహించాను. కోటీశ్వరుని కొడుకనగానే నా చెల్లెలు మోసపోయిందనుకున్నాను. కానీ నీలాంటి గుణవంతుణ్ణి జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. త్వరలో మా లక్ష్మి చెయ్యి నీ చేతిలో ఇలాగే ఉంటుందని ఆశిస్తాను. ఉండగా మీరే ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ. మా నాన్నగారు వచ్చిన వెంటనే మీ దగ్గర తీసుకొస్తాను సార్. నో, ఆడపిల్ల వాళ్ళం మేమే మీ దగ్గరకు రావడం ధర్మం. ఓకే, వస్తాను. అమ్మా, అమ్మా. ఓ. అమ్మా, చెల్లెలు కాస్త తొందరపడిందే కానీ అబ్బాయి ఎన్నికలో మాత్రం ఏమీ పొరపాటు చేయలేదు. అవునరా, అదేం చేసినా నువ్వు అలాగే నెత్తికెక్కించుకుంటావు. రేపు నువ్వు కూడా అల్లుడిని నెత్తికెక్కించుకుంటావమ్మా. చాలా మంచివాడు. నన్ను చూడగానే జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని తన తండ్రిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాడన్నాడు. అంతకంటే మనకేం కావాలమ్మా? లక్ష్మి, లక్ష్మి. మిస్టర్, ఆగండి ఆగండి. ఏం మిస్టర్? అదేమిటో చూసారా? మరి జాను, ఏమిటి అది? బోర్డు తెలుగు రాదులా ఉంది, చదివి చెప్పు. చీకటి పడిన తరువాత ఇచ్చట సంచరించుట ప్రాణాపాయము. అది చదివారు కదా? చీకటి పడొస్తుంది, ఎందుకైనా మంచి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకని? చూడండి, మీరు ఈ ప్రాంతానికి కొత్త వారిలో ఉన్నారు. అది ఆ 2 స్తంభం చూశారు, అది దాటి అవతల అడుగు పెట్టినవాడు ఎవడు తిరిగి ప్రాణాలతో బయటపడలేదు. అక్కడ దెయ్యాలున్నాయి, పీక్కు తింటాయి. ఈ మోడర్న్ ఏజ్ లో కూడా దెయ్యాలు పీక్కు తినడాలున్నా? ఇదిగో మిస్టర్, మా నెలాళ్ళ టూర్లో ఇలాంటి పుర్రెలు ఎముకలు ఉన్న అపాయం బోర్డులు ఎన్నో చూసుకుంటూ వచ్చాం, దాటుకుంటూ వచ్చాకేవలే. ఇదిగో, నీకు భయంగా ఉంటే ఇక్కడ సంచరించకు, మేము సంచరిస్తూ పోతూ ఉంటాం. బాయ్ బాయ్. సరే పొండి, మీ కర్మ. మీకు ఇయ్యాలతో నూకలు చెల్లినాయి. డానా, ఇందాక వాడితోటి దెయ్యాలు లేవంట అభాయించాం కదా, అసలు నిజంగా దెయ్యాలు లేవంట? ఒరే జాను, నువ్వు గాన అర్ధరాత్రి బయటికి వెళ్ళావంటే దెయ్యం అనుకుని భయపడతాను. నాకేం భయం? ఎండిపోయిన ఆకడెక్కలాగా మింగితే గొంతు కట్టం పడతాను కానీ నాకేం భయం లేదు. నీ దగ్గరే మంచి మటన్ ఉంది, నువ్వే భయపడాలి. రాణి, జయమోహన్ లాంటి మాయించి ఆరుదయం దొరికితే మనం కూడా 5 years సెకండ్ ఫ్యామిలీ రన్ చేసేస్తాం, తెలుసా? రన్ చేసే. సరే, ఏమిటి మంటలు అలా ఎగురుకుంటూ పోతున్నాయి? రే, కొంప తీసి దెయ్యాలు కట్టరా? ఎవరో మళ్ళాగే చలి కాసుకుంటున్నారు. సైకిల్ కదులుతోంది. దెయ్యం గారండి, నీకు దండం పెడతానండి, మరి తినేకండి. కోరికలు తీరిన వాళ్ళు దెయ్యాలు అవుతాయంట. మిగిలిపోయిన కోరికలండి మేము తీరుస్తామండి, మమ్మల్ని ప్రాణాలతో ఉంచండి. అవునండి. ఏమండి, ఒకవేళ చంపేసినా ఇలా దెయ్యంలానైనా బతకనివ్వండి, పూర్తిగా ప్రాణాలు తీసేకండి. నీ ప్రాణాలు తీయకుండానే నీ ప్రాణాలు తోడేసే పొంగు చేస్తాం. డాను, పోదోరా నాయన అంటే సంచరించుకుంటూ పోదోరా అని తీసుకొచ్చు. సంచరించరా, నన్ను మీరు భయపెట్టేస్తున్నారు. బాబు, ఎక్కడ దొరికారు? బామ్మ పడుకో. నాకు నిద్ర రావట్లేదు.
కొత్త ప్రదేశం కదమ్మా, నిద్ర రాదు. మరి ఏంటి నువ్వు ఒక్క రోజుకి ఇలా మాట్లాడుతున్నావు? అసలు జనసంచారమే లేనప్పుడు నెలలు 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 తరబడి నేను ఒంటరిగా ఉండేవాడిని. దట్టమైన అడవులు, ఆరు చీకటి, క్రూర మృగాలు, ఇటువంటి స్థితిలో మరి నేను ఇంత చేశానంటే కారణం ఏమైంటుందటో? మా అమ్మాయి ఉంటుంది. చిచ్చి నీ అమ్మ కాదు, నా గుండె ధైర్యం. నా గుండె ధైర్యమే నన్ను నిలబెట్టింది, ఇంత వాణి చేసింది. సరే సరే నడు. నాన్న, ఏమిటా శబ్దం? అవునమ్మా, ఇన్ని సంవత్సరాల కాలంలో ఇటువంటి శబ్దం వినడం ఇదే మొదటిసారి మా నాకు. ఉండు, చూసొస్తాను. రాజా, నేను జైన్ మాట్లాడుతున్నాను. మైనింగ్ హౌస్ కి ఫోన్ చేస్తున్నాను. చాలా డేంజర్ లో ఉన్నా, అర్జెంట్ గా రావాలి. జయ